హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే అన్ని పనులు అయిపోయినాయి అనమాట. నేను మా బాబుతో ఆడుకుంటున్నాను. కొంచెం అంటే సెల్ ఫోన్ చూడడం అన్నీ స్లోగా మానిపించేస్తున్నాను. ఇంకా స్కూల్ కూడా పంపించేస్తాను, డిసైడ్ అయినాను అనమాట పంపించాలని. ఇంకా సో తను నేర్చుకుంటున్నాడు ఇంట్లో కూర్చొని ఏబిసి అని రాస్తాడు. అంతే, చిన్నపిల్లడు కదా, ఇంకా ఆ మాత్రం వస్తుంది. సో ఇలా అంతా తనకు కొన్ని పనులు చెప్తూ ఉంటాను అనమాట ఇంట్లోనే. సో అవన్నీ చేస్తూ ఉంటాడు. అదే యూట్యూబ్లో మనము వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలో, కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి, ప్లస్ క్లారిటీ ఉండాలి వీడియోస్కి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇదే అనమాట. తర్వాత మేము ఇక్కడ ఆదియోగి కోయంబత్తూరులో ఒకటి ఉంది కదండి, ఆదియోగిది. అది మెయిన్ అనమాట. ఇది మాత్రం బెంగళూరు దగ్గరది అనమాట. సో మేము మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందని చెప్పి మేము వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అనమాట ఇది. సో పోయిన దానికన్నా చాలా బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగుందన్నమాట వ్యూ. సో మేము అలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత వచ్చేసి ఇడంతా కొంచెం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. దాని తర్వాత చాలా రోజులు అయింది కదా బయటకు వచ్చి, సో వ్యూలన్నీ బాగా చూస్తున్నాము. సో చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట మాకు. సో అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ అంటే మనం ఇట్లా ఎంట్రన్స్ ఇస్తాం కదా, ఎంట్రన్స్ ఉన్నప్పటి నుంచే అంటే శివదేవుడిని చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తాడనమాట. అక్కడ వాళ్ళు అంటారనమాట, ఇక్కడ మీరు ఫొటోస్ తీయకూడదు అని చెప్తారు స్టార్టింగ్లో, కానీ లోపల పోయి తీయచ్చు. స్టార్టింగ్లో కొంచెం దేవుడిది కొంచెం పూజ చేపిస్తారు, అట్లా బొట్టు దగ్గర అట్లా బొట్టు పెట్టుకోండి అని స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అనమాట. సో అక్కడైతే వీడియో తీయొద్దండి అని చెప్తారు. ఇంకా దగ్గర పోయి మనం తీసుకోవచ్చు, ఫొటోస్ అన్నీ చేయొచ్చు అనమాట. సో ఇలా నేను దేవుడిని తీసుకున్నాను వీడియోస్, కానీ నాకు చూసేటప్పటికైతే చాలా బాగా అనిపించింది. సో స్లిప్పర్స్ ఇక్కడే వదిలిపోయామన్నమాట లోపలికి. ఇంకా అక్కడ వాకింగ్ ఉందన్నమాట పైన, ఇట్లా పోయిందారే రిటర్న్ రావచ్చు, కానీ దానికన్నా ఆ సైడ్ నుంచి కొంచెం దగ్గర నుంచి రావచ్చు అనమాట. సో మేమైతే ఆ సైడ్ నుంచే నడుచుకుంటూ వచ్చాము. సో ఆ విధంగా అయితే మాది. సో బెంగళూరు కొంచెం చూసినట్టు అయింది, ప్లస్ ఎయిర్పోర్టు, ప్లస్ ఏంది ఆదియోగి, ఇది బెంగళూరు దగ్గర ఉండేది అనమాట, అది కూడా చూసేసాము. సో ఈ విధంగా అయితే మనము వెడ్డింగ్ యానివర్సరీ ఈ విధంగా క్లోజ్ చేసాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ముద్ద అండ్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాం అనమాట. అయితే చాలా బాగుంది. ఏదో పేరు అన్నారనమాట మా ఆయన, పేరు గుర్తుకు రావట్లేదు. ఏదో రెస్టారెంట్ దగ్గర పోయి ఆర్డర్ ఇచ్చేసి తీసుకొని వచ్చారు. నేను ఆ రెస్టారెంట్ పేరే చూడానండి, అదేందో. నేను పిల్లలతో బిజీగా ఉంటాను కదా. సో మా ఆయన మాత్రం చాలా మంచి రెస్టారెంట్స్కే తీసుకెళ్తారనమాట. ఎందుకంటే ఆయనకి టేస్ట్ తెలుసు అనమాట, ఏ రెస్టారెంట్లో ఏది బాగా అమ్ముతారు, అంటే ఏది బాగా టేస్ట్ ఉంటుంది, ఏది బాగా ఇచ్చేస్తారు అని. ఇంకా నేను డైట్లో ఉండేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి డైట్ ఫుడ్డే తినిపించారనమాట, మంచిది అంతా. తర్వాత ఇంకా నైట్కి అయితే మేము ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వచ్చి చేయలేం కదా ఫుడ్. సో నేనైతే ఎప్పుడన్నా బర్త్డే ఉన్నా లేకపోతే యానివర్సరీ ఉన్నా నేను ఆల్మోస్ట్ ఆల్ నేను మా ఆయనకు చెప్పేస్తాను అనమాట, ఇయర్ మొత్తంలో నేను నిన్ను ఎప్పుడు కానీ బయట నుంచి తీసుకొని రా అని చెప్పాను, కానీ సండేస్ అట్లా, ప్లస్ నా బర్త్డే ఉన్నప్పుడు, నా యానివర్సరీ ఉన్నప్పుడు మాత్రం మీరు బయట నుంచి తీసుకొని రండి అని చెప్తానమాట. సో ఈ విధంగా అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం హ్యాపీగానే ఉంది, కొంచెం పిల్లలతో తిరిగామని. సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ రెండు వచ్చేసి మింత్రా నుంచి నేను గోవాకి వెళ్ళేటప్పుడు చేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే ఇంకా నేను పలావ్ చేశాను. మా చెల్లి వస్తుందని చెప్తే మా చెల్లి కోసము, ప్లస్ నా కోసం, ఇంకా దైవిక్ కోసం, ముగ్గురు కోసము దీంట్లో రాజ్మా వేసాను. నేనంతే యాక్చువల్లీ ఇది కొత్త రైస్ అనమాట, అందుకే కొంచెం గట్టిగా వచ్చింది రైస్. రాజ్మా చూడండి చాలా బాగుంది, ఇది హెల్త్కి చాలా మంచిదంట అండి. సో అందుకే నేను నైటే
వాటర్లో పెట్టానన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసేసాను. సో 1 పాట్ మీల్గా చేసేసాను. సో నేను ఆల్మోస్ట్ ఆల్ క్లే పాట్లోనే చేస్తున్నానండి ఈ మధ్య. సో నా డైటీషియన్ క్లే పాట్లోనే చేయమని సజెస్ట్ చేసింది. ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా. ఓకే, నా వీడియో నచ్చితే